కెప్టెన్ అనన్య శర్మ భారత సైన్యంలో సీనియర్ మహిళా ఆఫీసర్. ఆమె జీవితం మొత్తం దేశంకోసమే. 2 సంవత్సరాలుగా జమ్మూ కాశ్మీర్ బార్డర్ మీద కఠినమైన డ్యూటీ చేస్తోంది. రోజూ మంచుకొండల మధ్య శత్రుకన్ను వేసి చూస్తున్న ప్రాంతాల్లో పెట్రోలింగ్. ఆమె బృందం ఆమెను అనన్యా దీదీ అని పిలుస్తుంది. ఆమె కఠినమైన ఆఫీసర్ కాదు, స్నేహశీలురాలు, అక్క, అమ్మలాంటిది. ఒకరోజు సాయంత్రం బంకర్లో కూర్చొని టీ తాగుతుంటే ఫోన్ మోగింది. చెల్లెలు ప్రియాంక నుండి. దీదీ, త్వరగా ఇంటికి రండి, అన్నయ్య పెళ్లి ఫిక్స్ అయింది. అందరూ మీకోసం ఎదురుచూస్తున్నారు. ఊరంతా మీ గురించి మాట్లాడుతోంది. చాలా మజా వస్తోంది దీదీ. అనన్య కళ్ళు చెమర్చాయి. 2 ఏళ్లుగా ఇంటికి వెళ్లలేదు. సరే నా ప్యారీ చెల్లి, నేను వస్తున్నాను. సెలవు అప్లై చేశాను, మంజూరైంది. 1 గంటలో బయల్దేర్తాను. ఈసారి మొత్తం ఊరు తిరిగి అందరితో మాట్లాడి వచ్చేస్తాను. చెల్లెలు సంతోషంతో అరిచింది. ఏయ్, లవ్ యూ దీదీ. అనన్య బ్యాగ్ ప్యాక్ చేసుకుంది. సాధారణ సల్వార్ కమీజ్ వేసుకుంది. యూనిఫామ్ ఎక్కడా కనిపించకుండా చూసుకుంది. ఆమెకు తెలుసు, సైనికులు సాధారణ దుస్తుల్లో ఉన్నప్పుడు ఎంతోమంది వాళ్ల గుర్తింపును మర్చిపోతారు. కాని ఆమె గుండెలో ఎప్పుడూ వర్దీ ఉంటుంది. బార్డర్ నుండి బయల్దేరే ముందు ఒక యువ సైనికుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. పేరు రాహుల్. 22 ఏళ్లు మాత్రమే. దీదీ, దీదీ, మీరు ఇంటికి వెళుతున్నారా? ఇప్పుడే తెలిసింది. అతని కళ్ళు చెమర్చాయి. అనన్య నవ్వింది. అవును రాహుల్, ఏడవకు. ఇదిగో, ఈ లేఖ నీ అమ్మకు, ఇంటివాళ్లకు ఇచ్చేస్తాను. వాళ్లు చాలా గుర్తొస్తున్నారా? రాహుల్ తల ఊపాడు. చాలా దీదీ, మీరు జాగ్రత్త. అనన్య అతని భుజం తట్టింది. మనం ఫౌజీలమండి, ఏడవం. దేశాన్ని కాపాడటానికి ఇక్కడ ఉన్నాము. నువ్వు కూడా జాగ్రత్త. ఆ రోజు బార్డర్ ఆకాశంలో దేశభక్తి పాటలు గుండెల్ని తాకాయి. ఐ వతన్ తేరే లియే దిల్ దియా హై, జాన్ భీ దేంగే. అనన్య బస్ ఎక్కి ఒక చిన్న టౌన్కు చేరుకుంది. మధ్యాహ్నం 2 గంటలు. ఆకలివేసింది. బస్టాండ్ దగ్గర రోడ్డు పక్కన ఒక చిన్న గోల్గప్పాల బండి కనిపించింది. బండివాడు 50 ఏళ్ల వయసున్నవాడు. పేరు రామ్లాల్. పగలంతా అక్కడే నిలబడి గుజారా చేసుకుంటాడు. అనన్య నవ్వుతూ అడిగింది. అన్నా, 20 రూపాయల పానీపూరీ ఇవ్వండి. రామ్లాల్ సంతోషంగా తయారుచేశాడు. లో బేటీ, మీ గోల్గప్పాలు రెడీ. అనన్య తినడం మొదలుపెట్టింది. వాహ్ అన్నా, ఏం రుచి! నిజంగా చెప్పాలంటే పెద్ద పెద్ద హోటల్స్ స్టాల్స్ కూడా మీ ముందు ఏమీ కావు. ఈ మసాలా రహస్యమేమిటి? రామ్లాల్ నవ్వాడు. బేటీ, ప్రేమతో చేస్తే రుచి వస్తుంది. నా భార్య చనిపోయి 10 ఏళ్లయింది. ఆమె చేసిన మసాలా రెసిపీ ఇదే. అకస్మాత్తుగా ఒక పోలీస్ జీపు వచ్చి ఆగింది. 2 పోలీసులు దిగారు. ఒకడు ఇన్ఛార్జ్ లాంటివాడు. పేరు ఇన్స్పెక్టర్ రాజేష్. మరొకడు హవల్దార్. వాళ్లు గర్వంగా నడిచారు. ఏరా గోల్గప్పాలవాడా, ఎన్నిసార్లు చెప్పాను ఇక్కడ స్టాల్ పెట్టద్దు అని? రోడ్డు పక్కన పెట్టావు కదా. సరే, రోజూ గుజారా అంటావు. ఇవాళ 5000 రూపాయలు కట్టు. రామ్లాల్ భయంతో చేతులు జోడించాడు. సార్, దయచేసి వదిలేయండి సార్. నేను చాలా పేదవాడ్ని. రోజూ 200-300 రూపాయలు మాత్రమే వస్తాయి. ఇంట్లో 2 పిల్లలు, భార్య జబ్బు. ఎక్కడి నుండి ఇస్తాను సార్? పోలీసు కోపంగా లాఠీ ఎత్తాడు. చాలా మాట్లాడతావురా. అనన్యకు రక్తం మరిగింది. ఆమె ముందుకు వచ్చి నిలబడింది. స్టాప్! మీరు పోలీసులా లేక గూండాలా? చట్టమంటే ఏవిటో మీకు తెలుసా? పేదవాళ్లను ఇలా బెదిరించడమే మీ పని? వర్దీ వేసుకుంటే భగవంతుడవుతారా? న్యాయం చేయలేకపోతే వర్దీ విప్పేయండి. ఈ కుర్చీ, ఈ అధికారం పేదవాళ్లను తొక్కడానికి రాలేదు. రామ్లాల్ భయంతో బేటీ వద్దు అన్నాడు. కాని అనన్య ఆగలేదు. పోలీసులు ఆశ్చర్యంతో ఆమెను చూశారు. ఇన్స్పెక్టర్ రాజేష్ అసభ్యంగా నవ్వాడు. ఏరా హవల్దార్, ఈ అమ్మాయి చాలా కానూన్ నేర్పిస్తోంది. ఎంత అందంగా ఉంది చూడు. ఇలాంటి మాల్ను ఎప్పుడో చూశాను. అతను దగ్గరకు వచ్చి అసభ్యంగా మాట్లాడాడు. అనన్యకు కోపం పీకల్లోతు వచ్చింది. ఆమె ఒక్క గట్టి చెంపదెబ్బ కొట్టింది. సాలే, నీ ఇంట్లో అమ్మా, చెల్లెలు, భార్య లేరా? అలాంటి అవారా కుక్కల్లా అమ్మాయిలను ఈడుపులాడతావా? నీకు సిగ్గులేదా? ఇన్స్పెక్టర్ ముఖం ఎర్రబడింది. సాలీ, నాకు చెంపదెబ్బ కొట్టావా? హవల్దార్, దీన్ని పట్టుకో. పోలీస్పై దాడి. వాళ్లను బలవంతంగా జీపులో ఎక్కించారు. రామ్లాల్ ఏడుస్తూ బేటీ వద్దు అన్నాడు. కాని అనన్య నిశ్చింతగా నవ్వింది. జీపులో కూర్చొని పోలీసులతో అంది. మీకు తెలిసినప్పుడు నేను ఎవరో అని భయంతో మీ ప్యాంటు తడిసిపోతుంది. మీరు సరిగ్గా చెయ్యడంలేదు. నన్ను జైలుకు తీసుకెళ్తే మీకు చాలా భారీగా పడుతుంది. థానాలో చేరుకున్నారు. లాకప్లో వేశారు. థానా ఇన్ఛార్జ్ వచ్చి హేళన చేశాడు. చాలా మాట్లాడుతుందిరా. ఇక్కడ థానా, స్టేజ్ కాదు. ఇక్కడ మా మాటే నడుస్తుంది. ఇప్పుడు భీగీ బిల్లీలాగా నిలబడు.
అనన్య ఫోన్ తీసుకొని ఒక నంబర్ డయల్ చేసింది. సార్, కొందరు దుర్మార్గుల పోలీసులు నన్ను లాకప్లో పెట్టారు. నా యూనిట్కు ఇన్ఫార్మ్ చెయ్యండి. పోలీసు ఫోన్ లాగేసుకున్నాడు. ఎవడూ రాడు నిన్ను కాపాడటానికి. రస్సీ కాలిపోయింది, కాని బలం మిగలలేదురా. కాని 10 నిమిషాల్లోనే థానా బయట భారీ సైనిక ట్రక్కులు వచ్చి ఆగాయి. 100 మంది సైనికులు, పూర్తి యూనిఫామ్ ఆయుధాలతో. వాళ్లు థానాను 4 వైపులా చుట్టుముట్టారు. కమాండింగ్ ఆఫీసర్ మేజర్ సింగ్ గట్టిగా అరిచాడు. అందరూ సరెండర్ అవ్వండి. మీరు ఏం చేశారో తెలుసా? ఒక సీనియర్ ఆర్మీ ఆఫీసర్ను ఏ గుట్టూ లేకుండా లాకప్లో పెట్టారు. ఇది జాతీయ అవమానం. పోలీసులందరూ భయంతో వణికిపోయారు. ఇన్ఛార్జ్ కంపిస్తూ, సార్, మాకు తెలియదు సార్, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది సార్, క్షమించండి అన్నాడు. వెంటనే లాకప్ తాళం తెరిచారు. అనన్య బయటికి వచ్చింది. సైనికులంతా సెల్యూట్ చేశారు. జై హింద్ మేడం, అనన్య సమాధానమిచ్చింది. జై హింద్. మేజర్ సింగ్ అడిగాడు, మేడం, మీరు బాగున్నారా? అనన్య నవ్వింది. నేను బాగున్నాను సార్, మీరు బయటికి వెళ్ళండి, నేను కాసేపట్లో వస్తాను. తర్వాత అనన్య పోలీసుల వైపు తిరిగింది. ఆమె గొంతు గంభీరంగా, శక్తివంతంగా మారింది. మీరు నన్ను సాధారణ అమ్మాయిగా భావించి జైలులో పెట్టారు. నా వర్దీ కనిపించలేదు కాబట్టి నన్ను ఏమైనా చెయ్యవచ్చు అనుకున్నారు. కాని ఆలోచించండి, అసలు సాధారణ అమ్మాయి సురక్షితంగా ఉంటుందా మీ చేతుల్లో? నా గుర్తింపు బయటపడకపోతే ఒక సాధారణ అమ్మాయి గొంతు ఇక్కడికి చేరేదా? మీరు వర్దీ వేసుకున్నారు, కాని అది శక్తి కాదు, బాధ్యత. మీరే చట్టాన్ని ఉల్లంఘిస్తే సాధారణ ప్రజలు న్యాయం ఎక్కడ వెతుకుతారు? నేను ఇక్కడ నిలబడి ఉన్నందుకు మీరు ప్రశ్నలు అడుగుతున్నారు, కాని రోజూ నిశ్శబ్దంగా భరిస్తున్న వాళ్ల లెక్క ఎవరు తీరుస్తారు? పేదవాళ్లు, అమ్మాయిలు, బలహీనులు, వాళ్ల గొంతు ఎవరు వింటారు? ఈ రోజు నన్ను చూస్తున్నారు కాబట్టి మీరు బ్రతికి ఉన్నారు. కాని ఒకరోజు మేము బార్డర్ మీద శత్రువులతో పోరాడుతూ ప్రాణాలిస్తాం. ఆ రోజు దేశంలో ఏ బిడ్డ మీద అన్యాయం జరిగితే ఆమె అరుపు ముందుగా ఈ సిస్టం పునాదులను కదిలిస్తుంది. గుర్తుపెట్టుకోండి, వర్దీ అధికారం కోసం కాదు, రక్షణ కోసం. పోలీసులందరూ నిశ్శబ్దంగా తలదించుకున్నారు. ఇన్స్పెక్టర్ రాజేష్ కళ్లల్లో గ్లాని కనిపించింది. అనన్య సెల్యూట్ చేసి వెళ్ళిపోయింది. జై హింద్. ఇక మనం కేవలం మన శత్రువులతోనే పోరాడతాం, మన దేశాన్ని, మన బిడ్డలను కాపాడతాం. ఆ రోజు నుండి ఆ థానాలో ఎవరూ పేదవాళ్లను బెదిరించలేదు, అమ్మాయిలను ఈడ్పులాడలేదు. రామ్లాల్కు శాశ్వత అనుమతి ఇచ్చారు. అనన్య ఇంటికి చేరుకొని చెల్లెలిని, అన్నయ్యని, అమ్మానాన్నలను గట్టిగా హత్తుకుంది. పెళ్లి జరిగింది. ఊరంతా సంబరం. కాని అనన్య గుండెలో ఒక్కటే మాట, దేశం కోసం, దేశ బిడ్డల కోసం ఎప్పుడూ సిద్ధం.